శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, తనికెళ్ళ భరణి గారుకి మీరు ఒక మంచి కవిత వినిపించారంట. అవునండి, అది ఆయనకి చాలా బాగా నచ్చిందట. అవునవునవునవును. అది ఏంటి అసలు? అదేంటంటే ఆడపిల్లల మీద కవిత అండి. ఆడపిల్లల మీద కవిత. ఆ కవిత రాసింది బివిఎస్ శాస్త్రి అని ఒక మంచి రచయిత. ఆయన కొవ్వూరు కాలేజీలో సాంస్క్రిట్ కాలేజీలో చదువుకున్నాడు. సాంస్క్రిట్ తెలుగు చాలా అద్భుతమైనటువంటి కవి. ఆయన మెడ్రాస్లో నాకు బాగా పరిచయం అనమాట. సో మేము అప్పుడు బడ్డింగ్ స్టేజ్ అనమాట. మేము అసిస్టెంట్ డైరెక్టర్గా, వాడు రచయితగా తిరుగుతూ ఎదుగుతూ ఉండేటటువంటి రోజులు. వాడు నడుస్తూ పాట పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ శ్రీశ్రీ కవితో లేకపోతే నారాయణ రెడ్డి గారి పాటో పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. చూస్తే పిచ్చోడు అనిపించుకుంటారు. పరిచయం అయిన తర్వాత వాడిని చూస్తే ఎంత గొప్ప థాట్స్ ఉంది, ఎంత అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉన్నవాడు రచయిత. అతను రాశాడండి ఆడపిల్లల మీద కవిత. ఆ కవిత ఏంటంటే శీర్షిక ఆడపిల్లలు. ఆడపిల్లలు ఆడపిల్లలు ఎండలో చిరువాన జల్లులు మంచు కురిసిన బొండు మల్లెలు. ఎండలో చిరువాన జల్లులు మంచు కురిసిన బొండు మల్లెలు. అమల గౌతమి అలలపై ప్రాతః పవిత్ర సమయంలో సెలయేళ్ల మించి శాద్వలాల మించి చటుక్కున దూకే లేడి పిల్లలు ఆడపిల్లలు. తర్వాత చతుసముద్ర కాసారంలో ధాత్రి మృణాల పత్రం మీద ముచ్చటగా పడ్డ సలిల బిందులు ఆడపిల్లలు అన్నాడండి. మళ్ళా వెనక నుంచి మొదటి నుంచి వస్తే ఆడపిల్లలు అవని అంతా ఆడపిల్లలు ఎండలో చిరువాన జల్లులు మంచు కురిసిన బొండు మల్లె పువ్వు మీద మంచు బిందువులు పడితే ఎట్లా ఉంటాయో అలాంటి వాళ్ళు ఆడపిల్లలు అంటాడు. సెలయేళ్ల మించి శాద్వలాల మించి చటుక్కున దూకి లేడి పిల్లలు ఆడపిల్లలు అంటాడు. సెలయేళ్ల మీద దూకుతే శాద్వలాలు అంటే పచ్చటి పొలాలు. ఆ పచ్చటి పొలాల్లో సెలయేళ్ల మీద నుంచి పచ్చటి పొలాల మీద నుంచి పరుగున వెళ్ళేటటువంటి లేడి పిల్లలు ఆడపిల్లలు అంటాడు. సో ఓకే. పోతే చతుసముద్ర కాసారంలో అంటే నాలుగు సముద్రాల కలయికలో భూమి ఏంటి తేలుతుంది. భూమి నీటిలో తేలుతున్నది. ఈ చతుసముద్ర కాసారంలో 4 సముద్రాలు ఉన్నాయి కదా మనకి. ఆ 4 సముద్రాల మధ్యన భూమి ఉంది కదా. చతుసముద్ర కాసారంలో ధాత్రి మృణాల పత్రం మీద భూమి అనేటటువంటి తామరాకు మీద పడ్డ నీటి బిందువులు ఆడపిల్లలు అన్నాడండి. ఇది శ్రీశ్రీ వినండి. శ్రీశ్రీ విని ఏమన్నాడు తెలుసండి? శాస్త్రి, ఆడపిల్లల్ని ఎంత ఎత్తు నుంచి చూసావయ్యా నువ్వు అన్నాడు. టాప్ ఇంగ్లీష్ అనమాట. ఎంత ఎత్తు నుంచి చూసావయ్యా అని అన్నాడు. ఆ కవిత్వం ఇక్కడ రాస్తాడండి, అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. వాడు రాసిన కాగితాలన్నీ నేను ప్రిజర్వ్ చేసుకొని ఎక్కడో దాచిపెట్టుకునేవాడిని. తర్వాత తిండి తిప్పలు ఏం పట్టించుకోడండి. తిరుగుతాడు. ఎవరో కూర్చోబెడితే 4 కబుర్లు చెప్పమంటే చెప్తాడు. ఏదన్నా మంచి కవిత చెప్పమంటే చెప్తాడు. అక్కడి నుంచి వస్తాడు. తిరిగి రాత్రి 11కో 12 గంటలకు వస్తాడు నా దగ్గరికి. వాడి కోసం నేను ఫుడ్ తెచ్చుకొని వాడు వచ్చేంత వరకు కలిసి తిందామని కూర్చుండేవాడిని. వాడు రావటం లేట్ అయితే సగం తిని సగం అట్టి పెట్టేవాడిని. అప్పుడు వచ్చేవాడు. వచ్చి ఒరేయ్ ఆకలేస్తుందిరా, ముసలోడు పాట పాడరా అనేవాడు. ముసలోడు పాట అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట. అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట పాడితే వాడి కడుపు నిండుద్ది అనమాట. అంత ఆరాధన భావం కవులంటే. అటువంటి వాడు తర్వాత వాడు జీవితం గురించి 2 లైన్లో చెప్పాడండి. ఏమని తెలుసండి? జీవితం పడుకోబెడితే పాడే, నుంచోబెడితే నిచ్చెన అన్నాడండి. అంత షార్ట్గా ఎంత గొప్పగా చెప్తాడండి. అంత అద్భుతమైనటువంటి రైటరు. ఒక రాత్రి కూర్చోబెడితే వాడి సిగరెట్లు తాగుతాడు. సిగరెట్లు ఫ్లాస్కులు టీ అక్కడ పెడితే తెల్లవారేసరికి అల్లూరి సీతారామరాజు నాటకం రాసేస్తాడు.
మరొక రోజు కూర్చోబెట్టామనుకోండి, వీరమాచినేని బ్రదర్స్ అని ఉన్నారు. వాళ్ళకి చాలా నాటకాలు రాశాడు ఆ బివి శాస్త్రి. వాడి పెన్ నేమ్ ఏంటి తెలుసండి? మహానగ్న. మహానగ్న అని వాడి పెన్ నేమ్. ఓకే. సో అటువంటి రైటరు తనికెళ్ళ భరణి గారు నాకు ఫోన్ చేసి, బివి శాస్త్రి మీ ఫ్రెండ్ అంటే కదా, అతని రచనలు ఏమంటే పంపించామంటే అప్పుడు పంపించాను. అది ఆయన బుక్లో వేశాడు. బుక్లో వేసి ప్రింట్ చేసి రాజమండ్రి వెళ్ళి, వీడు చనిపోయాడు. ఆయన మిసెస్ ఉంటే ఆవిడకి సన్మానం చేసి ఆ బుక్ ఆవిష్కరింపజేసి ఆవిడకి ఒక పర్సు కూడా ఇచ్చాడు తనికెళ్ళ భరణి గారు. సో దట్ వే తనికెళ్ళ భరణి గారు ఈజ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ.